ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. ఎవరు ఏ క్షణాన మరణిస్తామో మనకు తెలియదు. మనకు ఉన్నటువంటి ఇంట్లో టీవీ కానీ, మనం పెట్టుకున్న వాచ్ కానీ, మనం కట్టుకున్నటువంటి ప్రతి ఒక్క బట్ట కానీ, ఏదైనా సరే దానికి గ్యారంటీ అనేటువంటిది మనం అడుగుతూ ఉంటుంది కూడా. కానీ గ్యారంటీ లేనటువంటి జీవితం ఎవరిది అంటే మానవుడిది. మనిషికి అనేటువంటిది గ్యారంటీ లేనటువంటి జీవితంలో మనం జీవిస్తూ ఉన్నాం. అయితే ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి ఈ విషయాల గురించి తెలియపరచడానికి వచ్చి ఉన్నారేంటి. అయితే మనం మానవుడిగా ఏం చేయాలండి అనుకున్నట్లయితే ఒక్క నిమిషం, ఏంటంటే మన యొక్క గ్యారంటీ లేనటువంటి ఈ జీవితానికి గ్యారంటీ ఉంది అని తెలియపరిచేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి దేవాది దేవుణ్ణి మీకు పరిచయం చేయడానికి వచ్చి ఉన్నాం. ఈ లోకంలో మానవుడు చేస్తున్నటువంటి ఆలోచన, మాటలు, ప్రవర్తన, ఇటువంటి వాటిలో వలన వస్తున్నటువంటి పాపమే మానవుడు దేవునికి దూరం చేస్తూ ఉంటుంది. ఆ దూరం అవుతున్నటువంటి పరిస్థితుల్లోనే తిరిగి దేవుడు మనలను ఆలింగనం చేసుకొని మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువుగా, ఈ లోకానికి రక్షకుడుగా, మన కొరకు మన పాపముల నిమిత్తము తన పరిశుద్ధ రక్తం అంతటిని కూడా ధారబోసి, ఇదిగో మన కళ్ళ కనబడుతున్నటువంటి ఈ సృష్టి ఎంత అందంగా ఉంది. వీటిని అనుభవిస్తున్నామే కానీ ఆ సృష్టి కర్తను మాత్రం వదిలివేస్తున్నామండి. జాగ్రత్తగా గమనించండి. సృష్టిని ప్రేమిస్తూ సృష్టి కర్తను మనం విడిచిపెట్టేస్తున్నాం. ఇది ఎంత అన్యాయం అంటే, తల్లిదండ్రుల ద్వారా మనం కలయిక వలన పుట్టి పెరిగి తిరుగుతూ ఉన్నప్పుడు ఉన్న ఆనందాన్ని మనం అనుభవిస్తున్నామే కానీ తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వటం లేదు అన్నటువంటి మాటకి అర్థం వహిస్తుంది అన్నమాట. గమనించండి. సృష్టిని ప్రేమించి సృష్టికర్తను మనం విడిచిపెడితే ఎంత దౌర్భాగ్యం. అంతకన్నా మనకు ఉన్నటువంటి గొప్ప శిక్ష అనేటువంటిది మరొకటి ఉండదేమో. కనుక ప్రియమైనటువంటి వారులారా, దయచేసి గమనించండి. ఈ సృష్టిని అంతటిని అనుభవిస్తున్నటువంటి మనము ఆ సృష్టికర్తను అన్నట్టు కూడా మర్చిపోకూడదు. అలా మర్చిపోతారేమో అన్న ఉద్దేశంతోనే ఆయనే మన దగ్గరకు వచ్చి ఈ సృష్టిలో మరొక మానవుడిగా పుట్టి మన కొరకు, మన పాపముల కొరకు. దయచేసి గమనించండి. ఎప్పుడు కూడా మత్తుగా ఉందాం, ఎప్పుడు కూడా తాగేసే ఉందాం, ఎప్పుడు ఈ తాగుడులోనే బ్రతుకుదాం అనుకున్నట్లయితే మన జీవితం అలాగే తాగుడులోనే మృతి చెందుతుంది. ఈ తాగుడులోనే ఉండి మరణించిన తర్వాత ఇంకేముందిలే జీవితం, ఈ వయసులోని తాగి చచ్చిపోవడం బెటర్ అనుకున్నట్టమేమో. ఇది కాదు జీవితం. తాగుడు ఒకటే జీవితం కాదయ్యా. నీ శరీరానికి ఒక వాల్యూ ఉంది. ఆ శరీరంలో దాగి ఉన్నటువంటి ఆత్మ కూడా వాల్యూ ఉంది. ఆ ఆత్మ పెట్టింది మీ తల్లిదండ్రులు కాదు, నీ గుండెలో, నీ హృదయంలో దేవుడు పెట్టాడు ఆత్మ. ఈ ఆత్మ మరణించిన తర్వాత తిరిగి దేవుడి దగ్గరికే వెళ్ళాలి. నీ అలవాట్ల వలన, నీ ఆలోచన స్వభావం వలన అది పాపముతో కలుసుకొని ఎక్కడో మరణించి నరకానికి పోవడానికి కాదు. అదే సువార్త. యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోకానికి వెళ్ళి, ఇదిగో పాపుల కొరకు ప్రాణం పెట్టినటువంటి ఒక రక్షకుడు ఉన్నాడు, ఆయన గురించి ప్రకటించు అని చెప్పవలసినటువంటి మాటలను ఇదిగో కొండలు, కోనలు, వాగులు అది కూడా దాటుకుంటూ ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకుంటూ, ఒకవేళ మేము వచ్చే వాహనం కూడా తిరగబడిపోయినా కూడా అయినా కూడా మీకు ఈ వార్త తెలియపరచాలన్న ఉద్దేశంతో ఇంత దూరం ప్రయాణం చేసి, చూడండి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ముసలి వయసులో ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. అందరూ కూడా మధ్య వయసులో ఉన్న వాళ్ళే. ఏదో ఒక విధంగా సరదాగా బయటకు తిరుగుతూ సినిమాలు, షికార్లను తిరిగేసి ఉండొచ్చు. కానీ వాటన్నిటిని వృధాగా వదిలిపెట్టుకొని మీ కొరకే ఈ లోకంలో ఉన్నటువంటివన్నీ కూడా వృధా, దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడమే నిజమైనటువంటి విలువ మన యొక్క దేహానికి అని తెలియపరచడానికే మేము ఇంత దూరం వచ్చాము అంటే ఈ మాటలను మీరు గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల కొరకే తన యొక్క పరిశుద్ధ రక్తం అంతటి కూడా ధారపోసి మరణించి శిలువపైన ఆయన తిరిగి 3వ దినమున లేచి ఉన్నాడు. అమ్మా, నీలో ఉన్నటువంటి రోగం ఉందా, అది జయించేటువంటి శక్తి యేసయ్య ఇస్తాడు. నీలో చేతబడి సిల్లంగా అనేటువంటి భయపడుతున్నావా, యేసు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తమే నీకు విడుదలనిస్తుంది. ఎటువంటి అనారోగ్యమైన, ఎటువంటి సమస్య అయినా మన జీవితాల్లో వెలుగు కలగాలి అంటే యేసుక్రీస్తు ప్రభు వారు నోరెప్పి చెప్పిన మాట, ఇదిగో వెలుగు కలుగును గాక. ఆ వెలుగు ఈ క్షణమే మీ గ్రామం అంతటిని కూడా మీరు వాక్యం విని హృదయంలో ఆయనను అంగీకరించినప్పుడు అది మొదలవుతుంది. కాబట్టి మీ కొరకు వచ్చినటువంటి ఈ మాటలు బట్టి, ఈ విన్నటువంటి మాటలు బట్టి మీ అందరి కొరకు కూడా ఇక్కడ మేమందరం కూడా నిలబడి ప్రార్థన చేయించి ఉంటుండగా ఆ ప్రార్థనలు మీరు ఏకీభవించాలని ప్రేమపూర్వకం మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆయన మీరు చెప్పమన్నటువంటి మాటలను మేము తెలియపరిచి ఉన్నాం ప్రభా. విన్నటువంటి వాళ్ళు విన్నారు నాయన. శబ్ద తరంగాల ద్వారా కూడా పనులు చేసుకుంటూ కూడా వినున్నారు నాయన. తండ్రి, ప్రతి సహోదరుని, తాతగారిని, తండ్రి అయ్యగారిని ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు వృధాగా పోకుండా, మా ప్రయాస వృధాగా పోకుండా తండ్రి ప్రతి హృదయంలో అది అద్భుతమైనటువంటి
సంపూర్ణమైనటువంటి సమాధానం కలిగించే విధంగా మిమ్మల్ని ముఖ్యంగా రక్షకుడుగా అంగీకరించుకొని తండ్రి లోకంలో ఉన్న పాపములన్నింటినీ కూడా తండ్రి వ్యతిరేకిస్తూ మీ యొక్క నామాన్ని స్వాగతించుకునేటువంటి కృప వాళ్ళకి దయచేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలను పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.